అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అయిన కమలా హ్యారిస్ గారు గెలవడానికి చాలా స్ట్రాంగ్ అవకాశాలు ఉన్నాయని రీసెంట్ సర్వేస్ చెప్తున్నాయి. ఎందుకంటే అమెరికా 100 ఏళ్ల ఇండిపెండెన్స్ చరిత్రలో ఒక్క ఫీమేల్ ప్రెసిడెంట్ కూడా లేరు. సో ఇప్పుడు సిటిజన్స్కి ఒక ఉమెన్ ప్రెసిడెంట్ కావాలి, అదొక రీజన్. అయితే ఇంకో రీజన్ ఏంటంటే ఆవిడ పాలసీ మేకింగ్ డెసిషన్స్, ఆవిడ అటార్నీ జనరల్గా పనిచేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్తో పాటు ఆవిడ సెనేటర్గా చేసిన ఎక్స్పీరియన్స్ ఈ పాలసీ డెసిషన్స్లో, ఈ పాలసీ మేకింగ్లో ఒక ముఖ్య కీలకమైన పాత్ర పోషిస్తుంది అని విశ్లేషకులు నమ్ముతున్నారు. దానితో పాటు ఆవిడ ప్రోగ్రెసివ్ అవుట్లుక్, ఆవిడేంటంటే క్లైమేట్ చేంజ్ కోసమని, హెల్త్ కేర్ కోసమని, సోషల్ జస్టిస్ కోసమని ఎంతో పాటుపడుతున్నారు. దాంతోపాటు ఆవిడ డిప్లొమాటిక్గా ఉంటారు ఇంటర్నేషనల్ అఫైర్స్లో. అలాగే అటువైపు చూస్తే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన ట్రంప్ ఓడిపోతారు అంటున్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన డివిజివ్ పాలిటిక్స్, ఆయన డిస్క్రిమినేటివ్ పాలిటిక్స్. దానితో పాటు ఆయన ఎన్నో లీగల్ బ్యాటిల్స్ ఫేస్ చేస్తున్నారు. దానివల్ల ఆయనకి ఒక నెగటివ్ ప్రాపగాండా వచ్చింది, ఒక నెగటివ్ బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. దానితో పాటు ఏంటంటే ఆయన పాలసీ మేకింగ్, ఇమిగ్రేషన్ పాలసీస్ అయినా, ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ పాలసీస్ అయినా, వాటిలన్నిటికీ చాలా బ్యాక్లాష్ వచ్చేసింది. అందరూ వ్యతిరేకం అయిపోయారు ఆయనకి. సో అందుకు కమలా హ్యారిస్ గెలుస్తారని విశ్లేషకులు చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. మనం కూడా ఈ పరిణామాలని ఆహ్వానించాలి. ఎందుకంటే కమలా హ్యారిస్ గారికి భారతీయ మూలాలు ఉన్నాయి. సో ఇండియా అమెరికా డిప్లొమాటిక్ రిలేషన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఆవిడ ప్రెసిడెంట్ అయితే ఎంతో గొప్ప అని విశ్లేషకులు భావిస్తున్నారు.